హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎమ్యులేటర్ గురించి నేర్చుకుందామండి. కంప్లీట్ రియాక్ట్ నేట్ కాకుండా ఓన్లీ బికాస్ మనం ఎస్టర్డే క్లాస్లో కూడా ఇష్యూస్ ఫేస్ చేసాం కదా, దానికి డిఫరెంట్ సొల్యూషన్స్ తోటి నేను వస్తాను మీకు చెప్పాను. సో డిఫరెంట్ సొల్యూషన్స్ కూడా నేను మీ ముందు ఇప్పుడు పెడుతున్నాను. వాట్ ఎవర్ ద ఈజియెస్ట్ సొల్యూషన్స్ మొత్తం నేను ఇష్యూస్ మొత్తం పక్కన పెట్టి ఈజియెస్ట్ సొల్యూషన్సే మీకు ముందుకు తీసుకొని వచ్చాను. ఓకేనా? సో దాంట్లో ఎలా ఇష్యూస్ని రిజాల్వ్ చేసాము ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్? ఓకే. ఇంకొకటి, ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతుంది చూడండి. ఇప్పుడు మీకు ఆ స్క్రోల్ అయ్యే నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేయండి. మీకు దానికి సంబంధించిన సజెషన్స్ కానీ డౌట్స్ కానీ ఏమన్నా కూడా క్లారిఫై చేస్తాం. ఏమైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కాల్ చేయండి. మీకు అనుకూలమైన టైంలో కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకే, రైట్. సో ఒక యాప్ని ఎలా రన్ చేయాలో మనం ఆల్రెడీ నిన్న చూసాం. రియాక్ట్ నేటివ్ యాప్ని ఎలా అండి? ఎన్పిఎం స్టార్ట్. ఓకే. ఇంకోటి ఎన్పిఎం స్టార్ట్ అనే కాదు, ఎన్పిఎం రన్ స్టార్ట్ అంతకుముందు వాడాం. ఎన్పిఎం రన్ స్టార్ట్ వాడచ్చు, ఎన్పిఎం స్టార్ట్ అని కూడా వాడచ్చు. మరి ఎన్పిఎం రన్ స్టార్ట్కి ఎన్పిఎం స్టార్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, స్టార్టింగ్ నోడ్ చేసి ఎన్పిఎం వచ్చినప్పుడు అప్పుడు ఎన్పిఎం రన్ అనేది కామన్ కమాండ్గా వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు అంత అవసరం లేదండి. ఎన్పిఎం స్టార్ట్ అడిగి వాడుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది కదా. రైట్. ఇప్పుడు మనం ఏ విధంగా మన యాప్ని టెస్ట్ చేయాలి, అసలు ఎన్ని విధాలుగా మనకి ఈజీ మెథడ్స్ ఏముంటాయో చూడండి. ఫస్ట్ ఇప్పుడు మనం టెస్ట్ చేసేది ఓన్లీ విండోస్ ప్లాట్ఫామ్ మీద, ఎందుకంటే నా దగ్గర ఓన్లీ విండోస్ ఉంది కాబట్టి. రైట్. ఫస్ట్ థింగ్, మనం రియల్ డివైస్ని వాడతాం. మనం ఏ యూఎస్బి తోటి ఏ వేటితో కనెక్ట్ చేయము. కానీ గుర్తుపెట్టుకోండి, దానికి సంబంధించిన కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి, ఎలా కనెక్ట్ చేయకుండా ఎలా యాప్ని టెస్ట్ చేయొచ్చో ఇక్కడ చూడండి. మన ల్యాప్టాప్ మరియు మొబైల్ ఏదైతే ఉందో రెండు కూడా సేమ్ వైఫైని కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, సేమ్ వైఫైని కనెక్ట్ అయి ఉండాలి. సెకండ్ థింగ్, మన మొబైల్లో మీరు ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఆ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎక్స్పో గో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకే, దాని తర్వాతకి మీకు ఎన్పిఎం రన్ స్టార్ట్ కొడితే క్యూఆర్ కోడ్ వస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ని ఎక్స్పో గో యాప్ తోటి స్కాన్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఒకసారి నా మొబైల్ తోటి మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది కదా, నేను ఇప్పుడు ప్లే స్టోర్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ప్లే స్టోర్ వచ్చింది కదా, దాంట్లో ఎక్స్పో గో యాప్ అని ఉంటుంది. మీరు కింద సెర్చ్ కనిపిస్తుంది చూడండి, నేను సెర్చ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాతకి ఎక్స్పో గో అని మెన్షన్ చేశాను. ఎక్స్పో గో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎక్స్పో గో యాప్ ఐకాన్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ రెండోది ఓపెన్ అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఓపెన్ అంటున్నాం. ఓకేనా? ఓపెన్ ఉంటుంది. లేకపోతే ఏమైంది, మీరు ఇన్స్టాల్ అనే బటన్ వస్తుంది. సో అక్కడ ఇన్స్టాల్ చేయాలి. సో నేను ఇప్పుడు ఓపెన్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ నేను యాప్ని టెస్ట్ చేయడానికి వాడానండి. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది చూసారు, ఇక్కడ క్లియర్. ఓకే, మీకు కొంచెం అడ్డు వస్తుందా? ఓకే, నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం పక్కకు చెప్తాను. రైట్, ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి, దీన్ని క్లియర్ మీరు ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా క్లియర్ అక్కడ ఉన్నటువంటిది క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ తోటి మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. నేను ఎలా చేస్తున్నానో మీకు చూడండి. స్కాన్ క్యూఆర్ కోడ్ మీరు మీ మొబైల్లో ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు అది అడుగుతుందా, కెమెరాతో చేయగానే ఆటోమేటిక్గా మీకు యాప్ వచ్చేస్తుంది చూడండి ఫాస్ట్గా. మీరు ఇక్కడ గమనించండి, నేను ఇక్కడ ఏం చేంజెస్ చేసినా అవి ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తాయి. ఒకసారి చూడండి. నేను దీన్ని కొంచెం చిన్నగా చేస్తాను. టెస్టింగ్ కోసం కాబట్టి నో ఇష్యూస్. నేను ఇక్కడ 678 అని చెప్పి = పెట్టి సేవ్ కనుడుతుంది. టెస్టింగ్. సో ఒక్కొక్కసారి మీకు ఎమ్యులేటర్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఆర్ అని ప్రెస్ చేయండి, రీలోడ్ అనమాట. మళ్ళీ రీలోడ్ అయిపోతుంది. ఒక్కోసారి స్ట్రక్ అయినప్పుడు ఇది కామన్ అండి.
చూడండి మన మొబైల్ ఏం జరుగుతుందో అది మీకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఎంత ఫాస్ట్గా ఉంది. మనం నిన్న లాస్ట్ వీడియోస్ కానీ అంతకుముందు వీడియోస్ తోటి ఎమ్యులేటర్స్తో చాలా ఇబ్బంది పడ్డాం. ఓకే, కానీ ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా లోడింది. బికాజ్ ఇట్ ఈస్ అ రియల్ టైమ్ డివైస్. దీనికి వేరే ప్రాసెస్తో సంబంధం లేదు. ఓకే, అందువల్ల ఎంత ఫాస్ట్గా ఉంది. అదే ల్యాప్టాప్ అనుకోండి, మీకు సౌండ్, ఇప్పుడు నేను రికార్డింగ్ సాఫ్ట్వేర్ అన్నీ ఆన్ అయి ఉంటాయి కాబట్టి ఇష్యూస్తో వస్తాయి అనమాట. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేసామండి, మనము అంటే ఎటువంటి దీనికి మనం మొబైల్ని కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ ల్యాప్టాప్కి జస్ట్ మీ ల్యాప్టాప్, మీ మొబైల్ రెండు కూడా సేమ్ వైఫైతో కనెక్ట్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ల్యాప్టాప్ని వైఫై కనెక్ట్ చేసి మొబైల్ని వచ్చేసరికి మీరు మామూలుగా మొబైల్ డేటా కనెక్ట్ చేస్తే రాదు. రెండు కూడా సేమ్ వైఫై కనెక్ట్ అయి ఉండాలి. రైట్. నెక్స్ట్ థింగ్, సో ఇప్పుడు మీకు ఎలా టెస్ట్ చేయాలని మీకు అర్థమైంది కదా. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇది తీసేస్తున్నాను, ఒకసారి చూద్దాం. కంట్రోల్-S, చూడండి ఆటోమేటిక్గా రిఫ్రెష్. చూడండి ఎంత ఫాస్ట్ ఉందో రియల్ టైమ్ ఇన్సెక్లా. సో దిస్ ఇస్ ద వన్ వే అండి. ఓకేనా. ఇంకొకటి మళ్ళీ మర్చిపోతారు మీరు. కంపల్సరీ ఎవరైనా వీడియో మీకు నచ్చుతున్నట్లయితే ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మీకు వేరే ఇంకేమైనా టాపిక్స్ కావాలనుకున్నా కూడా, రియాక్ట్ నేటివ్ తర్వాత ఇంకేం టాపిక్స్ కావాలనుకున్నా కూడా ఒక్కసారి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ స్టార్ట్ దోస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ వన్. దీని తర్వాత ఈ సిరీస్ తర్వాత వచ్చే సిరీస్ అన్నీ కూడా మీకు చాలా చాలా కెరీర్కి హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు అలా కాదండి, నేను రియల్ టైం డివైస్ సార్ మీరు ఎలా అయితే ఓపెన్ చేశారో రియల్ టైం మీ మొబైల్ ఇక్కడ ల్యాప్టాప్లో అలానే మాకు కావాలి. ఓకే, డన్. సో దానికి కూడా ఎలా చేయాలి, నేను మీకు మొత్తం 3 సొల్యూషన్స్ తీసుకొని వచ్చాను. చూడండి, ఒకటి వచ్చేసరికి మీ రియల్ టైం డివైస్ని యూఎస్బితో కనెక్ట్ చేయకుండా వాడటం ఎలా. రెండోది, మీ రియల్ టైం డివైస్ నేను ఏ విధంగా అయితే నా స్క్రీన్ మీకు చూపిస్తున్నాను, ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇలా నాకు కావాలి ఎలా. ఇప్పుడు అది సెకండ్ మెథడ్. సో దానికి ఫస్ట్ థింగ్, మీ మొబైల్ జనరల్గా డెవలపర్స్ ఏం చేస్తారంటే, ఒకటేమో మామూలుగా పర్సనల్ మొబైల్ వాడుకుంటారు, ఒకటి ఓల్డ్ మొబైల్ని టెస్టింగ్ కోసం వాడుకుంటారు ఇలా కనెక్ట్ చేయడానికి. ఓకే, సో ఎందుకంటే పర్సనల్ మొబైల్ ఏదైనా కాల్స్ వస్తే డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి వాడతారు. సార్ నాకు మేజర్ కాల్స్ ఏం రావు అని అనుకునే వాళ్ళు డైరెక్ట్ వాడుకోవచ్చు, నో ఇష్యూస్. డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్, మీ మొబైల్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ని యూఎస్బీ కేబుల్ తోటి మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలి కంపల్సరీ. నెక్స్ట్, యూఎస్బీ డీబగ్గింగ్ పర్మిషన్స్ అని ఉంటుంది, కంపల్సరీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మన దగ్గర SRCP అనే సాఫ్ట్వేర్ ఉండాలి. ఈ 4 అండి మనకి కావాల్సింది. ఫస్ట్ థింగ్, మీ దగ్గర అందరి దగ్గర మొబైల్ ఉంటుంది. సో యూఎస్బీ కేబుల్ ఉంటుంది. యూఎస్బీ కేబుల్లో కూడా 2 రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫర్ ఛార్జింగ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ ఆల్సో. మీ కేబుల్ కంపల్సరీ డేటా ట్రాన్స్ఫర్ కేబుల్ అయి ఉండాలి, నాట్ ఓన్లీ ఛార్జింగ్. అటువంటి కేబుల్ తీసుకోండి. ఓకే, సో అటువంటి కేబుల్ పెట్టినప్పుడు మాత్రమే ల్యాప్టాప్కి అది అడుగుతుంది ఏమని, ఛార్జింగ్కా లేదు అంటే ట్రాన్స్ఫరింగ్ ఫైల్స్ కోసమా ఇది అడుగుతుంది. ఓకేనా, లేదంటే ట్రాన్స్ఫర్ ఫొటోస్ అని అడుగుతున్న కేబుల్ ఉంది అని అంటే అది డేటా ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది ఎలాంగ్ విత్ ద ఛార్జింగ్ అని అర్థం. ఓకేనా, రైట్. నెక్స్ట్, యూఎస్బీ డీబగ్గింగ్ పర్మిషన్స్. మీరు ఇక్కడ గమనిస్తే, నేను బ్యాక్ వస్తున్నాను, మీ మొబైల్లో టాప్ లోపల మీరు ఇట్లా స్క్రోల్ చేస్తే సెట్టింగ్స్ ఉంటాయి. చూడండి, సెట్టింగ్స్ ఐకాన్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు కిందికి వస్తే, అంటే నాది ఒప్పుకోండి, మీరు ఏవైతే ప్రతి మొబైల్కి మీరు చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ వన్ మొబైల్. దీంట్లో అబౌట్ ఫోన్ కనిపిస్తుంది కదా, ప్రతి దాంట్లో అబౌట్ ఫోన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ బేస్ బ్రాండ్ అండ్ కెర్నల్ కనిపిస్తుంది కదా చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు బిల్డ్ నెంబర్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఓపెన్ చేయగానే అబౌట్ ఫోన్ ఓపెన్ చేయగానే బిల్డ్ నెంబర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ దీన్ని 7 టైమ్స్ మీరు ప్రెస్ చేయాలి. ఓకే, 7 టైమ్స్ ప్రెస్ చేస్తే మీకు డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. ఓకే, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే చేస్తారో మీకు మీరంటే ఏదైనా గూగుల్ పే చేసేటప్పుడు మాత్రం మళ్ళీ దీన్ని మీరు డిజేబుల్ చేసుకోవాలి.
ఎలా డిజేబుల్ చేసుకోవాలి నేను ఒకసారి మీకు చెప్తాను. ఓకే రైట్. సో ఈ 7 టైమ్స్ ఎప్పుడైతే మీరు ఇట్లా జస్ట్ ప్రెస్ చేయాలి, ట్యాప్ చేయాలి. ఓకే ట్యాప్ చేస్తే నేను బ్యాక్ ప్రెస్ చేస్తున్నాను. అప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వచ్చిన సెట్టింగ్స్ లోపల మీకు ఎడిషనల్ సెట్టింగ్స్, కొంతమందికి బయట ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడ ఎడిషనల్ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తే ఇక్కడికి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, డెవలపర్ ఆప్షన్స్. ఈ డెవలపర్ ఆప్షన్స్ అనేది ఓన్లీ మీరు బిల్డ్ నెంబర్ని 7 to 8 టైమ్స్ ప్రెస్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. సో దాన్ని మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి పైన డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలి కంపల్సరీ. కింద యూఎస్బి డీబగ్గింగ్ అని ఉంటుంది మీకు కనిపిస్తుందిగా, దీన్ని కూడా ఎనేబుల్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ స్క్రీన్ షేరింగ్ మీ మొబైల్ అనేది మీ ల్యాప్టాప్లో కనిపిస్తుంది, లేకపోతే కనపడదు. ఓకేనా. ప్లస్ మీకు ఇలా చేసేటప్పుడు మీకు ఒకవేళ దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. నేను యూఎస్బి చేసేటప్పుడు లాక్ కాకూడదు. ఓకే అటువంటి అన్నీ కూడా మీరు ఇటువంటి ఆప్షన్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు, నో ఇష్యూస్. ఇక్కడ చూడండి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు, కానీ మేము అంత వాడమండి. ఓకే ఇంట్రెస్ట్ ఉన్నాడు వాడుకోండి. సో ఇది కంపల్సరీ డెవలపర్ ఆప్షన్స్ ఆన్ చేయాలి, ఎలో డీబగ్గింగ్ కూడా ఆన్ చేయాలి, రెండింటిని. ఇక్కడ చూడండి ఎలో డీబగ్గింగ్ కూడా ఆన్ చేయాల్సి ఉంటుంది, రెండింటిని. పైది ఆన్ చేస్తేనే కదా కింద వచ్చేది ఫస్ట్. ఓకే ఆన్ చేశాను. నెక్స్ట్ వన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో వచ్చిందండి, రైట్. అప్పుడు మీకు మొబైల్ స్క్రీన్ ఏదైతే ఉందో డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో కానీ ఏదైతే మనకి క్యూఆర్ కోడ్ ఉంటుందో దాన్ని స్కాన్ చేయడం అన్నీ కామనే. ఇక్కడ ఎక్స్ట్రా మీరు ఏం చేయగలరు, మీ మొబైల్ని ల్యాప్టాప్లో చూడగలరు. ఇన్స్టెడ్ ఆఫ్ మీ చేతిలో పట్టుకుని అంతకుముందు మొబైల్ స్టాండ్ పెట్టి చూసుకుంటున్నారు కదా, సో ఆ మొబైల్ స్టాండ్ పెట్టుకుని ల్యాప్టాప్తో సంబంధం లేకుండా చూసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ సేమ్ స్క్రీన్ని మీరు ల్యాప్టాప్లో చూస్తున్నారు, అంతే తేడా. రైట్. అయితే ఇంకొక విషయం చెప్పాను, మీకు ఒక SCR కాపీ సాఫ్ట్వేర్ కావాల్సి ఉంటుంది. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే గూగుల్కి వెళ్తున్నాను. గూగుల్కి వెళ్ళి ఇక్కడ మీరు గూగుల్ జస్ట్ SCR కాపీ CPY అని అంటారు, SCR కాపీ. ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ థింగ్ జీనీ మొబైల్ SCR కాపీ, దానికి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు కిందికి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ మీకు అడుగుతుంది ఏ సాఫ్ట్వేర్ కావాలని. నాకు విండోస్కి సంబంధించిన, మనం విండోస్ మీద కదా వర్క్ చేసేది, సో విండోస్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ మీకు కావాలని ప్రెస్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు విండోస్ ప్లాట్ఫామ్ 2 టైప్స్, ఒకటి 64-bit, ఇంకోటి 32-bit. సో ఓల్డ్ అన్నీ కూడా 32-bit ఉండేవి. సో ఇప్పుడు అంతా కూడా మోస్ట్లీ 64-bit ఉంటున్నాయి. దీన్ని ప్రెస్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది. సో మీకు ఒకసారి ఆ డౌన్లోడ్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను డౌన్లోడ్ చూపిస్తాను. ఓకే చూసారా డౌన్లోడ్ అయింది. ఈ డౌన్లోడ్ అయింది ఏదైతే ఉందో దాన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, ఎందుకంటే మీకు చూపించాలంటే ఫస్ట్ నేను టెస్ట్ చేయాలి కదా. సో దీనికి ప్రెస్ చేశాను. దీన్ని ఓపెన్ చేస్తే దీన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు SCR కాపీ SCR-EX ఉందో దాన్ని ప్రెస్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ చూడండి నో కన్సోల్ VPS, దీన్నైనా ప్రెస్ చేయొచ్చు. నేను ఫస్ట్ ఇది ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే మనకు ఒక టర్మినల్ లాంటిది వస్తుందండి. ఎలా వస్తుందో చూపిస్తాను. ఇలా ఒక టర్మినల్ వస్తుంది. టర్మినల్ రాగానే మీ మొబైల్లో అడుగుతుంది ఈజ్ ఇట్ అలౌడ్, USB డీబగ్గింగ్ అలౌడా నాట్ అని అడుగుతుంది. అడగగానే మీరు ఇవ్వండి. అది అలౌ ఇవ్వకపోతే మాత్రం ఈ టర్మినల్ వెంబడే క్లోజ్ అయిపోతుంది. సో ఇది మీరు ఎప్పుడైతే SCR కాపీని క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీ మొబైల్లో అలౌ డీబగ్గింగ్ అని అడుగుతుంది. అడగగానే మీరు అలౌ అని చెప్పండి. సో మొబైల్ దగ్గర పెట్టుకుని అలా చేయండి. సార్ ఇది పని చేయట్లేదు సార్ అనుకోబాకండి, జస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను టెస్ట్ చేశాను, టెస్ట్ చేసే మీకు చెప్తున్నాను. ఓకే సో ఈ విధంగా మీరు మొబైల్ స్క్రీన్ని మీ ల్యాప్టాప్లో తీసుకోవచ్చండి. నెక్స్ట్ థింగ్, మీరు ఇప్పుడు ఇలా ఎందుకు బ్లాక్ వచ్చిందంటే మీరు ఇది స్లీప్ మోడ్లోకి వెళ్ళింది. నేను మళ్ళీ ఆన్ చేస్తున్నాను. రైట్. సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మీ ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నారు, ఏదైతే QR కోడ్ ఉంటుందో నేను కొంచెం పక్కకు జరుపుతున్నాను. సో దట్ QR కోడ్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఆల్రెడీ నేను రన్ చేశాను. సో దాంతో నేను కొంచెం ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఆల్రెడీ గుర్తుందే ఉంటుంది. సరే ఇట్లా ఊకే స్లీప్ మోడ్ వెళ్ళకుండా చేయొచ్చండి అంటే చేయొచ్చండి. మీ ఏదైతే USB ఇందాక డీబగ్గింగ్ ఆప్షన్ ఉంటుందో దాని లోపల
డోంట్ వెన్ ఇట్ ఈస్ డీబగ్గింగ్ డోంట్ స్లీప్ అని కూడా మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఒకసారి క్లియర్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి స్కాన్ క్యూఆర్ కోడ్ క్లిక్ చేస్తున్నాను. దానికి స్కాన్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి ఇక్కడికి వెళ్తున్నాను. ఏదైతే మన ఫైల్ ఉందో అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఏదైతే 678 ఉందో నెంబర్ తీసేస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. ఓకే. ఒక్కొక్కసారి కనెక్టివిటీ ఇష్యూస్ ఉంటాయండి. మీరు ఏం లేదు, జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఎండింగ్కి వచ్చి ఒక్కసారి యాక్టివేట్ లాగా చేయండి. కీబోర్డ్లో ఎండ్ కొట్టగానే ఆటోమేటిక్ ఎండ్కి వస్తుంది. మీరు స్క్రోల్ చేసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. అక్కడికి వచ్చి జస్ట్ ఆర్ క్లిక్ చేయండి. మళ్ళీ యాప్ రీలోడ్ అవుతుంది. చూడండి కింద రీలోడింగ్ ద యాప్స్ అని. యాప్స్ నాట్ కనెక్టెడ్. మళ్ళీ ఏని ప్రెస్ చేశాను. ఏని ప్రెస్ చేయగానే మళ్ళీ ఆండ్రాయిడ్ కనెక్ట్ అయింది అదే కాబట్టి అదే ఓపెన్ అవుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. చూసారా టెస్టింగ్ వస్తుంది. వన్స్ కనెక్ట్ అయింది కాబట్టి ఏదైనా ఇష్యూ కూడా ఫాస్ట్ అవుతుంది. చూడండి ఆటోమేటిక్ ఫాస్ట్ అయింది. క్లియరా? సో ఈ విధంగా మీరు మీ మొబైల్ యొక్క స్క్రీన్ని మీరు ల్యాప్టాప్లో కూడా చూడవచ్చు. ఈ ఎస్సిఆర్ కాపీ ప్లస్ యూఎస్బి డెబింగ్ ఈ రెండు కూడా చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంతవరకు ఈ రెండు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు వీటిని క్లోజ్ చేస్తానండి. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్గా క్లోజ్ చేయగానే అక్కడ కమాండ్ ఏదైతే ఉందో కమాండ్ లైన్ స్క్రీన్ కూడా వెళ్ళిపోతుంది. నేను క్లోజ్ చేస్తున్నాను. రైట్, సరే. ఇప్పుడు నేను నా మొబైల్ ఏదైతే ఉందో దాన్ని డిస్కనెక్ట్ చేస్తున్నాను. నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద థర్డ్ వన్ ఏంటిదండి? ఎమ్యులేటర్. ఓకే, ఎమ్యులేటర్ని ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు మనం దాన్ని ఫోకస్ చేద్దామండి. ఈ థర్డ్ మెథడ్. సో ఎమ్యులేటర్ క్రియేట్ చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఒకటి ఆండ్రాయిడ్ స్టూడియో ఉంటుంది కదా, ఆండ్రాయిడ్ స్టూడియో. సో ఆ స్టూడియో మీరు కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాల్సి ఉంటుంది. మీరు డిఫరెంట్ యూట్యూబ్ వీడియోస్లో ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఆండ్రాయిడ్ స్టూడియోలో ఇన్స్టాలేషన్ ఏమేమి సెటప్ చేయాలి అవి కూడా మీకు ఒకసారి నేను చెప్తాను. సో ఇప్పుడు నేను ప్లెయిన్గా మీకు ఆండ్రాయిడ్ స్టూడియో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి సో ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ని ఎలా బిల్డ్ చేయాలో చెప్తాను. ఓకేనా? రైట్. సో నేను ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను. చూద్దాం. ఆండ్రాయిడ్ స్టూడియో. ఆండ్రాయిడ్ స్టూడియో చాలా పెద్ద సాఫ్ట్వేర్ అండి. ఇట్ విల్ టేక్ టైం. సో ఈ స్టూడియోలోకి వెళ్ళి ఎమ్యులేటర్ని క్రియేట్ చేసే ప్రాసెస్ గురించి నేర్చుకుందామండి. ఇది స్పీడ్ కావడానికి ఏం సాఫ్ట్వేర్ వాడాలి అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మనకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అది విండోస్ వాళ్ళు ఇచ్చిందండి. విండోస్ సపోర్టింగ్ సాఫ్ట్వేరే, థర్డ్ పార్టీ కాదు. ఇక్కడ చూడండి, మనకు వచ్చింది చూడండి. నో ఎస్డికే ఫోన్ ఫర్ కనెక్టింగ్. ఎస్డికే ప్లాట్ఫామ్ లేదు అని ఉంటుంది.
స్టిక్కీ కనెక్టెడ్. ఓకే, నిన్న ఇష్యూ లేదండి. ఒక్కొక్కసారి ఆండ్రాయిడ్ స్టూడియో ఇష్యూస్ ఇస్తుందండి. ఏం లేదు, మనకు అది అడిగినటువంటి కాపీ ఇచ్చేసేసి ఇన్స్టాల్ కొడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీరు దాని గురించి కంగారు పడిపోకండి, ఎందుకంటే ఇట్ ఈస్ గూగుల్స్ ప్రోడక్ట్. నేను ఫటాఫటా ఏం వీడియోస్ ఏదో చిన్న చిన్న టాపిక్ లాగా అనుకోవట్లేదండి. ఒక్కొక్క దాన్ని ఫ్లో చేసుకుంటూ ఇఫ్ టేక్ టైం ఆల్సో, టైం పట్టినా కూడా నేను స్పెండ్ చేసి మీకు ఈజీగా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తానండి. మీకు ప్రతిదీ కూడా కొంచెం ప్రాక్టికల్ ఓరియంటెడ్గానే వెళ్తాను. ఇట్ ఈస్ నాట్ లైక్ చిన్న టాపిక్ అయిపోయిందా క్లోజ్ చేసామన్నట్టుగా చేయము. ట్రై చేస్తాను సాధ్యమైనంత వరకు, ఎంత మ్యాక్సిమం మీకు అవుట్పుట్ ఇవ్వాలో అంత ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి, మీ కాలేజ్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. బికాస్ ఇక్కడ మీరు గమనించాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు వాడే ఏదైతే రియాక్ట్ నేటివ్ ఉందో, ఈ రియాక్ట్ నేటివ్లో మీరు సపరేట్గా ఏం టెక్నాలజీస్ నేర్చుకోవట్లేదు. మీరు ఆల్రెడీ నేర్చుకునేటువంటి వెబ్ టెక్నాలజీసే. వెబ్ టెక్నాలజీ నథింగ్ బట్ HTML, CSS, జావాస్క్రిప్ట్, ఎక్స్ట్రా పై లేయర్ ఏంటంటే రియాక్ట్ నేటివ్ నేర్చుకొని మీరు మామూలుగా రియాక్ట్ వాడుకొని వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. అదే టెక్నాలజీ కొంచెం లిటిల్ చేంజెస్ తోటి నేర్చుకొని మీరు రియాక్ట్ నేటివ్ కూడా బిల్డ్ చేయొచ్చు. సో రియాక్ట్ నేటివ్లో వాడే కోడ్ కూడా మోస్ట్లీ బిలాంగ్స్ టు ద రియాక్ట్ కోడ్ ఓన్లీ. ట్యాగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అది నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఇది కొంచెం టైం పడుతుందా చూద్దామండి. ఒక 5 minutes చూసి, లేదంటే నేను పాస్ చేస్తాను. అసలు ఎంత స్పేస్ ఉంది చూద్దాం. చూడండి, సి మొత్తం అయిపోతుంది. డాక్యుమెంట్స్లో జూమ్లో ఇంకా ప్రాసెస్ అవుతుందండి. ఇంకో 5 minutes అండి. ఈ SCR కాపీ సాఫ్ట్వేర్ ఉంటుంది కదండి, నాట్ ఓన్లీ దిస్, దాంతో మీకు డిఫరెంట్ సొల్యూషన్స్ కూడా, కొంతమంది ఏ విధంగా లైవ్ గేమింగ్ ఉంటుంది కదా, అది కూడా మీరు కొంతమంది చేసి యూట్యూబ్లో కూడా రికార్డింగ్ చేసి పెడతారు. SCR కాపీ డోంట్ థింక్ లైక్ ఇది సింపుల్ సాఫ్ట్వేర్. ఓకే, కొంతమంది వాళ్ళ ల్యాప్టాప్లో చూపిస్తారు కదా,
అవన్నీ కూడా దానికి రిలేటెడే ఉంటుంది. ఇక్కడ మీకు షో డీటెయిల్స్ క్లిక్ చేస్తే అసలు ఏం జరుగుతుంది, ప్రాసెస్ కూడా జరుగుతుందా లేదా అని కూడా తెలుస్తుందండి మీకు. ఓకే, అయిపోయిందండి. రైట్, మీకు ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇది ఓబిఎస్ అండి. మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేయకపోతే ఇలా ఉంటుంది. మీరు ఒకవేళ ప్రాజెక్ట్ ఓపెన్ చేసింది అనుకోండి, అది కూడా చూపిస్తాను. రిమూవ్ ఫ్రమ్ ద లిస్ట్. ఓకే, ప్రాజెక్ట్ ఉంటే ఎలా కనిపిస్తుందో చూడండి. ఇది కొత్త వర్షన్ అండి, ఓల్డ్ వర్షన్స్ కాదు, కొత్త రీసెంట్ వర్షన్. రైట్, సో దీన్ని మామూలుగా మీరు ఇక్కడికి వెళ్ళి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫైల్ అని ఉంటుంది. ఫైల్ హ్యాంబర్గర్ మెనూ క్లిక్ చేస్తే ఫైల్ ఉంటుంది. ఇక్కడ క్లోజ్ ప్రాజెక్ట్ అండి, ఇది అన్నెసరీ బర్డెన్ ఫర్ ఆండ్రాయిడ్ స్టూడియో అండి. సో క్లోజ్ ప్రాజెక్ట్ అనుకోండి ఎప్పుడైనా. టర్మినేట్ ఆండ్రాయిడ్ ఇంపోర్ట్ ప్రాసెస్ రన్నింగ్ అవసరం లేదని కావాలి అని చెప్పేస్తున్నాను. రైట్, ఓకే, ఇలా వస్తుంది. ఇలా పెట్టుకోండి చార్ట్. ఇక్కడ నేను ఒక ఎమ్యులేటర్ని క్రియేట్ చేయడం ఎలానో చూడండి. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వర్చువల్ డివైస్ మేనేజర్, ఇక్కడ ఎమ్యులేటర్ అన్న పదాన్ని కొంతమంది ఎమ్యులేటర్ వాడతారు, కొంతమంది సిమ్యులేటర్ వాడతారు. iOS పరంగా సిమ్యులేటర్ అంటారు, ఇక్కడ వచ్చి ఎమ్యులేటర్ అంటారు. బోత్ ఆర్ సేమ్. రైట్, ఇవ్వండి. దాన్ని క్లిక్ చేస్తే నాకు వేరే స్క్రీన్లో ఇట్లా ఓపెన్ అయిందండి. సో మీ అందరికీ కూడా మీకు సింగిల్ స్క్రీన్సే ఉంటాయి కాబట్టి మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, డివైస్ మేనేజర్, వర్చువల్ డివైస్ మేనేజర్ అంటారు. నేను వాడేది మీరు ఇక్కడ గమనించండి, నేను పిక్సెల్ 4a వాడుతున్నాను. ఓకే, ఇక్కడ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు కొత్త ఎమ్యులేటర్ని ఎలా బిల్డ్ చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు దీన్ని ప్రెస్ చేస్తారో ఇది మీకు ఆల్రెడీ ఉన్న డిఫాల్ట్ డివైజెస్ లిస్ట్ మీకు చూపిస్తుంది. మీ సొంతంగా సార్ నా సొంతగా ఓన్గా డివైస్ అంటే చేసేసుకోండి, కానీ అవసరం లేదండి, ఇవి సరిపోతాయి. నేను మళ్ళీ 4aనే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి రియాక్ట్ నేటివ్ కూడా బాగా సపోర్ట్ అయ్యేది 4aనే, అందుకని 4aనే తీసుకుంటున్నాను. ఆల్రెడీ నాకు 4a ఉంది కాబట్టి నాకు కొంచెం క్లాష్ వస్తుంది, నేను పేరు మారుస్తాను. సో సెలెక్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ క్లిక్. ఇక్కడ మీకు ట్యాబ్లెట్కి చేస్తున్నారా, వేరబుల్ ఓఎస్ అంటే మీ వాచ్, మొబైల్ వాచ్ వీటికి వాడుతున్నారా, టీవీస్కి వాడుతున్నారా, వీటన్నిటికి కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు యాప్స్. సో నేను యాప్స్ అనేది ఫోన్ కోసమే కాబట్టి ఫోన్ కోసమే వాడుతున్నాను.
నెక్స్ట్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది మీకు ఏమి ఏపీ కావాలి. నాకు 36 కావాలంటే మనకు 36 కాదండి, మీరు వాడాల్సింది 33 టిరామిసు అని ఉంది చూసారా, ఇది ఏపీ 33 ఆండ్రాయిడ్ 13 ఇది వాడండి. ఇది రియాక్ట్ నేటివ్ సపోర్ట్ చేస్తుంది. సో అదే మీరు ఇది ఆడుకుని వేరేది వాడారనుకోండి, ఇక్కడ చూడండి అడుగుతుంది మళ్ళీ ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. మనకు అవసరం లేదు, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను. ఓకే, సో అందువల్ల ఇది ఇన్స్టాల్ చేయాలని అడగట్లేదు. ఓకే, సో ఇన్స్టాల్ చేయాలని అడగట్లేదు. ఇక్కడికి వెళ్ళి నేను అడిషనల్ సెట్టింగ్స్ ఉంది కదా, డివైస్ ఒకటి ఉంటుంది, అడిషనల్ సెట్టింగ్స్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ డివైస్ చూడండి ఆల్రెడీ అది సేమ్ ఉంది కాబట్టి 2 అని అదే యాడ్ చేసింది. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు నాకు కొంచెం ఇబ్బంది అవుతుందంటే _2 మీకు నచ్చింది పెట్టుకోండి, సేమ్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీరు క్రియేట్ చేశారు కాబట్టి సేమ్ ఉండకూడదు కాబట్టి సమ్ డిఫరెన్షియేషన్ ఉండాలి. నెక్స్ట్ అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు సార్ నేను ర్యామ్ పెంచుకుంటాను, కొంచెం స్పీడ్ పెంచుకుంటారంటే ఓకే డన్, ఇక్కడ ర్యామ్ మార్చుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకే, పెట్టుకొని జస్ట్ ఫినిష్ అని కొట్టండి. ఫినిష్ అని కొట్టగానే మీకు ఇక్కడ ఎమ్యులేటర్ వస్తుంది చూడండి, ఎమ్యులేటర్ తయారైపోయింది. అయితే ఫస్ట్ టైం ఎమ్యులేటర్ లోడ్ చేసేటప్పుడు ఇట్ విల్ టేక్ టైం. ఓకే, ఇక్కడ కోల్డ్ బూట్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ ఆప్షన్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఆప్షన్స్, ఇక్కడ కోల్డ్ బూట్ మనకు ఫస్ట్ టైం వచ్చే మాత్రం ఇట్ విల్ టేక్ టైం, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ కోల్డ్ బూట్. అంటే మనకు ఆటోమేటిక్గా ఏదైతే లోడ్ అయిందో అది మనకు కనిపిస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఆ ఎమ్యులేటర్ని ఆన్ చేయాలంటే మీరు ఇక్కడ కనిపిస్తుంది చూసారా ప్లే బటన్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎమ్యులేటర్ పైన ఓపెన్ అవుతుంది చూడండి ఒకసారి. ఓకే, ఇట్ విల్ టేక్ టైం, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఏ ఎమ్యులేటర్లో అంతా సెటప్ జరగలే కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. ఒక కొత్త ఎమ్యులేటర్ని క్రియేట్ చేసినాక దాన్ని ఓపెన్ చేసేటప్పుడు టైం పడుతుంది. వన్స్ ఓపెన్ అయినాక మాత్రం ఇట్ విల్ బికమ్ ఫాస్ట్. కానీ క్రియేట్ చేసే ప్రాసెస్ అంతా కూడా క్రియేట్ చేసి ఫస్ట్ టైం రన్ చేసేటప్పుడు మాత్రం ఇట్ విల్ టేక్ టైం. బికాస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది, మన మొబైల్లో ఫస్ట్ రన్ కావాలంటే ఫస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఇన్స్టాల్ కావాలి, దానికి సపోర్టింగ్ డివైస్ డ్రైవర్స్ ఇన్స్టాల్ కావాలి, అవన్నీ కావాలి కదా. చూడండి ఇక్కడ మీరు ఏమి జస్ట్ మూవ్ చేయండి, మూవ్ కూడా చేయకూడదు, సాధ్యమైనంత వరకు ట్రై చేయండి సో దట్ ఇట్ విల్ డిస్టర్బ్. చూడండి స్టార్టింగ్ అప్, ఎప్పుడైతే ఇది కంప్లీట్గా ఆన్ అవుతుందో ఇక్కడ మనకి ఏదైతే ఇది ప్లే బటన్ ఉందో అది రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో ఆ ఇండికేటర్ ఏంటంటే స్టాప్ చేసుకోవడానికని మీనింగ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను రికార్డింగ్ పెడితే ఇప్పుడు ఆల్రెడీ ఇది సెకండ్ టైం రికార్డింగ్ ఆటోమేటిక్గా స్ట్రక్ అయిపోయింది. ఓకే, సో మర్చిపోతున్నారు, మీరు మర్చిపోకుండా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్న మీకు ఈ డిఫరెంట్ 3 సొల్యూషన్ కనుక్కోవడానికి నాకు ఆల్మోస్ట్ 1.5 డే పట్టిందండి. చూద్దాం, దొరకలేదు. చూడండి స్లోగా అవుతుంది, డోంట్ వరీ అబౌట్ దాట్.
ఇంత టైం పడుతుందండి, తప్పదు. ఒక్కొక్కసారి టైం పట్టినాక నేను ఎన్ని యాప్స్ ట్రై చేశానంటే 6A 7A మీడియం ఫోన్ సైజ్ చాలా వాటికి ట్రై చేసిన తర్వాతకి రియాక్ట్ నేటివ్ డాక్యుమెంటేషన్ మొత్తం చూసిన తర్వాతకి సో వాళ్ళు నేను అంతకుముందు 6A వాడేవాడిని, మీకు అంతకుముందు కూడా మీరు చూసే ఉంటారు. 6Aనే వాడేవాడిని. కాకపోతే మీకు చూపించేటప్పుడు స్లో అవుతుంది కాబట్టి దెన్ ఓన్లీ ఐ డిడ్ సమ్ రీసెర్చ్, రైట్. ఇక్కడ ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు మీరు సైజ్ తగ్గించుకొని కార్నర్కి వెళ్తే చిన్నగా స్క్రోల్ లాగా వస్తుంది. నన్ను అడిగితే డోంట్ వాట్ ఈస్ కాల్డ్ చేయమని, కారణం స్లో. ఓకే, హలో. హలో, హలో. చూడండి, ఇంతకుముందు స్టార్టింగ్ అప్ వచ్చింది, ఇప్పుడు బూటింగ్ ప్రాసెస్ నడుస్తుంది. ఏ విధంగా ఇది ల్యాప్టాప్లో ఉంటుందో ఇక్కడ కూడా బూటింగ్ ప్రాసెస్ ఉంటుంది కంపల్సరీ. మీ ల్యాప్టాప్ ఏదో తక్కువ ర్యామ్ తక్కువ స్పేస్ ఉంటే మాత్రం చాలా కష్టం అండి. ఇప్పుడు చూడండి, నాకు అంతకుముందు 13 GB ఉండేది స్పేస్, ఇప్పుడు చూడండి మొత్తం 9కి వచ్చేసింది. సో సార్ నేను నా దాంట్లో అంటే చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకవేళ మీకు తక్కువ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, మీకు ర్యామ్ ఎక్కువ ఉంటే, నా ల్యాప్టాప్ వచ్చేసరికల్లా అరౌండ్ 20 GB అండి. బై డిఫాల్ట్ ఉండదు, మనకి ల్యాప్టాప్కి రాదు. నాకు కావాలని, ఎందుకంటే నేను యాప్స్ ఇవన్నీ బిల్డ్ చేస్తాను కాబట్టి నాకు కావాలని నేను అప్గ్రేడ్ చేయించుకోవడం జరిగింది. సార్ నేను అలా ఏ ల్యాప్టాప్కి అప్గ్రేడ్ చేయించుకుంటే కాదండి, మీ ల్యాప్టాప్కి ప్రాసెసర్కి అంత క్యాపబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి. అప్పుడు మాత్రం మీరు ర్యామ్ని అప్గ్రేడ్ చేయండి. అలా కాకుండా మీరు అప్గ్రేడ్ చేశారనుకోండి, మొత్తం బ్లూ స్క్రీన్స్ వచ్చేస్తాయి, అంటే ర్యామ్ విల్ నాట్ సపోర్ట్ అని. మీ ల్యాప్టాప్ ఆన్ చేయగానే నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్లూ స్క్రీన్ వచ్చేస్తుంది. సో ఆ ల్యాప్టాప్కి కొంతమంది, అంటే మీరు ఏవైతే వెండర్స్ దగ్గరికి వెళ్తారో వాళ్ళు చెప్తారు ఆ ల్యాప్టాప్ సపోర్ట్ చేస్తుంది, కానీ మీరు చూసుకోండి అది ఎన్ని కోర్స్ ఉంది, డ్యూయల్ కోరా, i3 i2 కోర్ 2D ఇవన్నీ చూసుకోండి. అప్పుడు మాత్రమే ర్యామ్ని అప్గ్రేడ్ చేయండి. చూడండి 9 GBకి వచ్చేస్తుంది. నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. మీకు ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఈ ప్రాసెస్ తెలవాలి, ఎంత టైం పడుతుంది, ఎంత కష్టం ఉంది తెలవాలి కదా. సరే, ఈ మీన్ టైంలో ఇంకొక టాపిక్ చెప్తానండి. డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. ఏంటిదంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మనం స్పీడ్ చేయడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి, రైట్. సో ఆ సాఫ్ట్వేర్ ఏంటి అనేది మనం ఒకసారి చూపిస్తాను మీకు. ఎమ్యులేటర్, ఓకే, చూడండి. సో అదేంటంటే HAXM ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు ఇంటెల్ వాళ్ళదే అండి, సో మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ HAXM ఇన్స్టాల్ క్లిక్ చేసి నేను జస్ట్
గూగుల్కి వెళ్తున్నాను. జస్ట్ హెచ్ఏఎక్స్ఎం ఇన్స్టాల్ క్లిక్ చేయగానే మీకు గిట్హబ్ లింక్ వాళ్ళది వచ్చేస్తుంది చూడండి, ఇంటెల్ వాళ్ళది. క్లిక్ చేస్తే చూసారా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ విండోస్ ఫర్ విండోస్. ఓకే, ఇది స్టూడియో కోసమేనండి. సాఫ్ట్వేర్ హెచ్ఎక్స్ఎం రిలీజెస్ డో మాన్యువల్లీ. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా విండోస్ సంబంధించినట్టు విండోస్, దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి అంతే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన మెయిన్ విషయం ఏంటంటే దీనివల్ల మీకు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. మీరు గూగుల్ చేసినా కూడా హెచ్ఎక్స్ఎం స్టాండ్స్ ఫర్ హార్డ్వేర్ యాక్సలరేషన్. చూడండి, హార్డ్వేర్ యాక్సలరేషన్ ఎగ్జిక్యూషన్ మేనేజర్. ఇది ఏం చేస్తుందంటే అసిస్టెడ్ వర్చువల్ ఇంజిన్ విచ్ స్పీడ్స్ అప్ ఆండ్రాయిడ్ యాప్ ఎమ్యులేషన్ ఆన్ ద హోస్ట్ మిషన్. హోస్ట్ మిషన్ అంటే మన ల్యాప్టాప్. సో దాంట్లో ఉన్నటువంటి ఏదైతే మనం ఎమ్యులేటర్ వాడుతున్నామో దాన్ని స్పీడప్ చేయడానికి, అంటే యాప్ని తొందరగా రన్ చేసి చూపించడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని కంపల్సరీ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇది ఇన్స్టాల్ లేకుండా ట్రై చేశాను. ఇట్ ఇస్ వెరీ స్లో. ఇది ఇన్స్టాల్ చేసాక చాలా ఫాస్ట్ ఉంది. స్టార్టప్ మాత్రం ఇట్ విల్ టేక్ టైం, గుర్తుపెట్టుకోండి. స్టార్టప్ మాత్రం ఇట్ విల్ టేక్ టైం, చాలా టైం పడుతుంది. చూద్దాం ఇంకొక 5 minutes చూసి. సో ఇది టైం పట్టేటట్టుందండి దీనికి. సో నేనేం చేస్తున్నాను, సరే మరి ఇలా పోతుంది కదా, మరి ఎలా ఆపొచ్చంటే ఇక్కడ పైన క్లోజ్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మీ సిస్టమ్స్లో మీకు నా దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్స్ మీరు వాడరు కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఇంకోటి చూడండి, ఎప్పుడైతే నేను క్లిక్ చేసి క్లోజ్ చేశాను ఇప్పుడు చూడండి దీని ఐకాన్ కూడా మారిపోతుంది. ఓకేనా. సో ఇంకొకటి, మరి ఇప్పుడు ఎమ్యులేటర్ని డిలీట్ చేయడం కూడా మీకు ఒకసారి చూపిస్తాను. జస్ట్ నేను క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ మీకు డిలీట్ అని ఉంది కదా, నేను క్లిక్ చేస్తాను. డిలీట్, ఎస్. ఇప్పుడు చూడండి నా ర్యామ్ అంతకుముందు ఉన్నది కదా, ఇప్పుడు చూడండి నేను రిఫ్రెష్ కొడతాను. అంతకుముందు 9 ఉండేది, ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ 12కి వచ్చింది. అంటే మీరు సార్ నేను ఒక 10 ఎమ్యులేటర్ చేస్తానంటే మీ ర్యామ్ సి డ్రైవ్ మొత్తం గుంజేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీరు అలా చేయబాకండి. నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇది ఏంటంటే ఆల్రెడీ నేను సెటప్ చేసేసాను. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఆల్రెడీ టెస్ట్ చేసిందే. మేబీ ఆండ్రాయిడ్ స్టూడియో క్లోజ్ చేసి ఓపెన్ చేయలేదు కాబట్టి దానివల్ల ఇష్యూ వస్తుందేమో. విల్ చెక్. ఒక 5 minutes చూద్దామండి. ఇంకోటి హెచ్ఏఎక్స్ఎం డౌన్లోడ్ చేసాక ఎలా కనిపిస్తుందో మీకు అంతలోకి చూపిస్తాను. డౌన్లోడ్స్, ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా హెచ్ఏఎక్స్ఎం అని. ఇక్కడ మీకు జిప్ ఫైల్ వస్తుంది, జస్ట్ దాన్ని ఓపెన్ చేస్తున్నాను. దాంట్లో EXE ఫైల్ ఉంటుంది, కనిపిస్తుంది కదా, అదే మీరు ఇన్స్టాల్ చేసుకోవడం. జస్ట్ డబుల్ క్లిక్ చేయగానే నెక్స్ట్ కొట్టగానే ఆటోమేటిక్గా మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఇంకో 5 minutes చూస్తాను, లేదంటే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి దీన్ని. చూడండి, అంతకుముందు కంటే ఇప్పుడు బూటింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా అయింది, ఎందుకంటే ఆల్రెడీ నేను సెటప్ చేసుకున్నాను కాబట్టి. అది ఇంతకుముందు చూడండి చాలా టైం పట్టింది. సో ఎవ్రీ టైం మీకు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తే మాత్రం లిటిల్ క్రియేట్ చేసి రన్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. వన్స్ క్రియేట్ చేసిన రన్ అయ్యాక
మళ్ళీ సెకండ్ టైం మీరు ఎప్పుడైతే ఎవ్రీడే మీరు ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసిన ఫస్ట్ టైం ఎమ్యులేటర్ ఓపెన్ చేస్తారుగా అప్పుడు టైం పడుతుంది. వన్స్ క్లోజ్ చేసినాక ర్యామ్లో ఆటోమేటిక్ కొంత స్టోరేజ్ ఉంటుంది కదా, మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేసినా ఫాస్ట్గానే ఉంటుంది. ఇక్కడ ఏం లేదండి, ఇట్ ఈస్ లైక్ ఏ వన్ మొబైల్. ఆ మొబైల్లో అన్ని యాప్స్ ప్లస్ డ్రైవర్స్ లోడ్ అయినట్టు మీకు చూపిస్తుంది, అంతే తేడా. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఏ సిమ్యులేటర్, రైట్? దీన్నే కదా సిమ్యులేటర్ కాదు ఎమ్యులేటర్ అనేది. సిమ్యులేటర్ అంటే సేమ్ యాజ్ ఎ మొబైల్, అంటే మొబైల్కి ఏం ఫీచర్స్ ఉండాలో అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. చూద్దాం. ఒక 5 minutes చూద్దామండి, నాకు క్లాస్ ఉంది, నెక్స్ట్ క్లాస్ ఉంది, ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. మీరు అంతలోకి ఇప్పుడు మీకు ఆల్రెడీ 2 మెథడ్స్ చెప్పాను కదా, ఆ 2 మెథడ్స్ని మీరు వాడుకొని మీరు యాప్ని అయితే మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను ఏదైతే ఇస్తున్నానో ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఇఫ్ ఇట్ టేక్ టైమ్స్ ఇట్ విల్ టేక్ టైమ్, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ పేషెన్స్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దిస్ ఛానల్. ఫ్లో ఆఫ్ రియాక్ట్ నేటివ్ అనేది మీకు కంప్లీట్గా ఉంటుంది. చూడండి స్టార్ట్. ఇంకొకటి, ఎప్పుడైతే ఎమ్యులేటర్లో మీ మొబైల్ లాగానే స్క్రీన్ కనిపించేంత వరకు సాధ్యమైనంత వరకు ఎమ్యులేటర్ని అటు ఇటు కదిలించడానికి ట్రై చేయబాకండి. రైట్, గాట్ ఇట్. సో ఇలా మనం ఎమ్యులేటర్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సో ఏమైనా సెట్టింగ్స్ కావాలనుకుంటే ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ కనిపిస్తే ఈ ఎమ్యులేటర్కి సంబంధించిన సెట్టింగ్స్ అని ఈ 3 డాట్స్లో ఉంటుంది. ఇక్కడ కొంచెం పక్కన సార్ చూపిస్తాను. ఈ 3 డాట్స్ సాధ్యమైనంత క్లిక్ చేయబాకండి, మీ ఎమ్యులేటర్ ఏదైతే స్ట్రక్ అవుతుంది, ఎందుకంటే దాని సెట్టింగ్స్ మొత్తం చూపించాలి కదా. మీ ర్యామ్ మాత్రం చాలా చాలా ఫాస్ట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి.